అధిక భాషించు సూరత్వమధికమయ్యే అధిక భాషించు సూరత్వమధికమయ్యే కార్యసూరత శూన్యమై కరిగిపోయే బ్రతుకులు ఆడంబరములాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అధిక భాషించు సూరత్వమధికమయ్యే. There is more and more of courage in talking excessively today. కార్యసూరత క్షీణించి కరిగిపోయే They are not action-minded, they are not action-oriented. That's on the decline. బ్రతుకులాడంబరములగును బ్రతుకు ఆడంబరముల భ్రాంతి ఆయే. All lives are deluded because they are full of pomp, show and aggrandizement. నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే. This is the sort of life of a modern student. విద్యార్థులారా, Students. ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది. The present day plight to the students is highly confused. మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు. The one who talks would not read. The one who studies well does not speak. దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. లెస్ టాక్ మోర్ స్టడీ. This Bhagavan cautions us repeatedly, less talk and more study. మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి. Human values have vanished today. అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు. Human being is not conducting himself like that of a human being. యోచించటం ఒక్కటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి. What he thinks is one thing, what he declares another, and his action is totally different. కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు. By talking too much, man is wasting his time. మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క పవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు. He is losing this divine power and the sanctity given to him. అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది. If we talk more and more, we lose our memory power. ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకుడును క్షీణించిపోతున్నది. The concentration also will decrease. తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు. He also loses the divine energy given to him. అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి. By talking too much, he is more and more hungry. ఆకలి అధికమయ్యే కొలది కూడాను భోజించటము అధికం చేస్తున్నాడు. As he is more and more hungry, he eats more. అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు. By eating too much, he becomes lazy. ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు. Being a dunce, he will not be sincere in any task. ఎట్టి సేవలు ఎందుకు కూడాను తాను పాల్గొనుటకు అంగీకరించటం. He is not prepared to render service in any form. కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం. Among youth, the spirit of service is essential. సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి. In order to serve, we should eat under certain limits. అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. Excessive eating is dangerous. We should eat దీనిని under certain limits. వల్లభాయ్ పటేల్ కూడా చెప్పేటువంటి వాడు. This is stated by Vallabhai. మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
He said, talk less and work more. అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు. Not only this, he did all his work. ఇతన్ని with అందరూ spirit కూడా of discipline. ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు. Everyone called him a practical man. ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు. Vidura also said, by observing silence we will have the power. అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు. Therefore, ancients observed silence and could attain divinity. ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనం చేత అభివృద్ధి గాంచుతుంది. The spiritual power will increase as we observe silence. అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది. By talking too much, we give a scope of being nervous. ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు. Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be ఎంత talked. మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు. If we talk less, we can serve more. అయితే ఈ సేవల యందు అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చును. Through service, we can develop friendship. ఈ మిత్రత్వం అంటే ఏమిటి? What do you mean by friendship? కేవలము హలో హలో అని ఒకరినొకరు పలుకరించుకోవటం కాదు మైత్రివి. It's not greeting each other by saying hello. అన్ని సమయం యందు అన్ని పరిస్థితుల యందు అన్ని రంగముల యందు కూడాను తాను ఐకమత్యంతో పని చేస్తానికి పూనుకోవాలి. It is a kind of preparedness to work unitedly in all circumstances, in all positions. ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు. This type of friendship is not present anywhere in the world. సుహృత్ భావము అన్నారు. సుహృత్ అనగానే మంచి స్నేహితుడు ఎవరు ఈ జగత్తునందు? Who is a good friend in this world? భగవంతుడే గుడ్ ఫ్రెండ్. God is the only good friend. తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా కుమారుడైనా ఇంకెవరైనప్పటికీ అంతో ఇంతో స్వార్థమైనటువంటిది స్వప్రయోజనమైనటువంటిది లక్ష్యం అందించుకొని ఇతరులను ప్రేమిస్తుంటారు. The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love. ఎట్టి స్వార్థము లేక ఎట్టి స్వప్రయోజనము లేక ప్రేమించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. Without an iota of selfishness and self-interest, there is only one God who loves you. ఎట్టి తత్ఫలితమును కూడాను తాను ఆశించడు. He doesn't expect anything in return. ఎవరి నుండి కూడాను తాను ఏమిని అందుకోడు. He doesn't receive from anyone. తాను అందించడమే తన యొక్క లక్ష్యం కానీ అందుకోవటం తన యొక్క లక్ష్యం కాదు. He only gives and gives, he does not take. కనుకనే అట్టి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and ఆ behavior. దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది. There is a wide scope to understand one's own self regarding the presence of God. ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఫలాని రోడ్లో ఉన్నానని చెప్పవచ్చును, ఫలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక ఫలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు. If you ask your friend, where are you? He will say, I am present at such certain place, in a hotel or his own residence. కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు? Who is the one that stays there in that hotel? కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి. It's only the body that stays there in the hotel. కానీ దేహమే తానా? కాదు. Is it the body? No. కనుకనే తాను నివసించేది ఎక్కడ? Where does he live? తన హృదయమునందే నివసిస్తున్నాడు. He lives in his own ఆ heart. హృదయమునకే ప్రేమ అని పేరు. That heart is called love. కనుకనే ప్రేమ ఎందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను. So man lives in love. ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను. He carries out life ప్రేమ sojourn చేతనే in తన love. నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు. The daily activity routine is because of love. తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు. He fulfills his life by spending time from dawn to dusk
in కనుక love. తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము. So where is his residence? Love. అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను, సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు. When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly. ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా మాటల చేతను, చేష్టల చేతను, నడతల చేతను, ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చును. We can also develop our own character by making our words, the actions proper. ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా At one time when Baba was there in Shirdi, దాస్ గన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు. there was a devotee by name Das Gan. అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు. He worked in the police department. శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా. Baba was celebrating both the festivals, Sri Ramanavami and Moharam. కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది. However, there were differences among Muslims and Hindus. ఆ సమయం లోపల ఈ దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి. Das Gan visited that place on duty. అప్పుడు బాబా దాస్ గన్ మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు. Baba spoke to Das Gan. He said, Das Gan, you know how to sing. Sing a song. చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్. Das Gan sang melodiously. తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్. Das Gan prayed, Baba, why don't you permit me to stay here permanently? ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేదీ సొంతం లేదు. He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever. కనుక నీవు కూడాను ఇక్కడ నివసించవచ్చు అన్నాడు. You too can stay here. కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు. Baba questioned him again, are you going to stay here? తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు. He said, certainly I will settle here. తరువాత మాట మర్చిపోయినాడు. He forgot what ఈ he said. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్ళాడు. After this function, he completely discharged వెళ్లే his duty and సమయంలో left home. నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను. After 3 years, he came, Bhagavan, I am trying for promotion for the last 3 years. కేవలం నా గౌరవ నిమిత్తమై నేను పాటుపడుతున్నాను కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు. I am just very much worried about the prestige and not for the position and wealth. అయితే ఈ ప్రమోషన్ వస్తావా అన్నాడు బాబా. Baba said, will you be here soon after you తాము get this ప్రమోషన్ promotion? అందిస్తే తప్పక ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు. Swami, if you help me to get promoted, I'll certainly come. సరే పోమన్నాడు. He said, okay. అక్కడి నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది. The moment he reported back to duty, he was promoted in a week's అతను time. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు. He was promoted as circle inspector. తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు. He has forgotten the promises given to Baba. 1 సంవత్సరము 2 సంవత్సరాలు అయింది. 1-2 years passed. తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు. Again he came on duty for these 2 festivals, Sri Ram and దాస్గన్, Moharam. మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు. Baba said, Dasgan, have you forgotten the promise you have given? మరవలేదు స్వామి, మరవలేదు. Swami, I have కానీ not ఈ forgotten. ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు. Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP. సరే పొమ్మన్నాడు. He said, okay, go. తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల By the time he returned there at the station, ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి. the stolen articles made up of gold were present there at the station. కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు. SP came and just checked the ఈ police station. వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? Where from you got this jewelry? ఎవరు తెచ్చి పెట్టారు? Who brought them here? కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు. Dasgan said, I don't know నీ anything. ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్లా వచ్చి చేరుతాయి నీ యొక్క అనుమతి లేకుండా? You are in charge of this police station. Without your permission, how are they brought నీవే here? దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
And he said, you have stolen. That's how he blamed him. ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి. That is followed by thorough inquiry. అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్. Dasgan has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined. ఎన్ని విధములైనటువంటి దీంట్లో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు. Though God has been protecting every person, man forgets the promise he makes and put సుఖములు himself to కాని various troubles. దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు. Pain and or pleasure is not given by ప్రతి ఒక్కటి anyone. కూడా తమ తమ సంకల్పముల చేత తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు. Your own thoughts and your own actions are responsible for the pain and pleasure. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమందే. God is not in a foreign land. He is present in your body. పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు. Sin is not present in any other foreign country. It is attached to your కానీ action. మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక Man doesn't recognize this truth. ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడా పరుల పైన నెట్టి He blames someone else for his pain and pleasure. పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు. Man blames everyone responsible for his own position and plight. కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు. Because of the destiny and the fate, man is subjected to certain wicked tendencies. మహాభారత యుద్ధ సమయం నందు కూడాను అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు. Arjuna pressurized Krishna in various ways. కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధములో వారి యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు. Arjuna prayed, Krishna, you be our emissary. You go there as an ambassador and find out whether they are ready ఈ to fight or పాండవులలో not. కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి. The youngest of Pandava, Sahadeva, is an ardent devotee. ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు. Dharmaja, Arjuna, Bhima accepted to send Krishna as an ambassador. కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు. Sahadeva did not accept this proposal. కృష్ణునిపైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు. Sahadeva was feeling very sad because of his intense love and attachment for Krishna, because he is very much worried of his safety if Krishna is to go as an ambassador. హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు. Sahadeva did not drink water at least until నిరంతరము Krishna కృష్ణ చింతన returned. చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు. He was thinking of Krishna all the time. తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు. Krishna returned from Hastinapura, said, everything is ready for the battle. They are ready to fight. సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు. Sahadeva approached and caught hold of both the hands of Krishna. భావను హస్తినాపురము పంపెడిచో ఇదమిత్తమంచు, నా భావములోని భావములు స్పష్టము చేయ తలంచి, శుభం భావకు సంధియాత్రక శుభమని మృంగితి, మిన్నకుంటి మా భావ సుఖంబుగా వచ్చే ఇదియే 10,000 నేటికి, మా భావ సుఖంబుగా వచ్చే 10,000 నేటికి. మా భావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను. I felt that it's not proper, it's not good to send Krishna, brother-in-law, as an వద్దు అని ambassador. చెప్పడానికి నోరాడలేకపోయింది. I could not say no to the proposal. కానీ నాలో నేను శుభం భావకు, I prayed within myself that everything should be good, అన్నీ మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను. that everything that's auspicious should happen to Krishna. కానీ కృష్ణుడు తిరిగి
సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు. Krishna reached back safe and secure. ఇదే 10,000 నాకు అన్నాడు. This is enough for life, he said. అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాది. That is the sanctity, the sacredness of a great devotee. ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి? What is the feeling of Arjuna? అర్జునుడు కూడాను కృష్ణుడి పైన ప్రేమనే, Arjuna also loves అభిమానమే, Krishna, has attachment. కానీ యుద్ధాభిమాని అతను. But he loves to fight. తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు. Krishna said that he will visit Hastinapura for second time. అర్జునుడు దీన్ని సహించలేదు. Arjuna could not bear this. కృష్ణ, Krishna, కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా, the mean-minded fellows, are they ready for compromise? యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా. Let's be ready to fight. Why do you waste time? ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం? Why do we waste time? కృష్ణ, యుద్ధము సిద్ధమని చెప్పు. Tell them that we are ready for the battle. ఈ అగ్నిలో మల్లెపూల వెతుతలు లీల, Why should you throw the jasmine flowers ముష్కరుని in the fire? బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this? చాలిక Enough. ఉత్తర దక్షిణ ధ్రువములు కలియునా, East and west will never they meet. యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా. Be ready to fight. Why do you waste time? కృష్ణ, ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా? Do you think the north and south would ever meet? ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది. East and west come in between. కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు. These two will never meet. సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు. And he just blown his conch, being ready for the battle. కరి అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు. Krishna was the charioteer of Arjuna. ఇరువురి మధ్య పోయి రథం నిలిపాడు. The chariot was kept in the middle. ఇంత సూరత్వము, వీరత్వము, గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది. Krishna's heart melted, though he had all the valor and the courage. ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది. The mind of Arjuna is transformed watching the relations everywhere around. ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో, How to bear the suffering, killing everybody, all relatives. కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడపక కడలు మింటికి, కాలము గడపక కదలు మింటికి. My eyes are reeling, head is reeling. Let's go back. ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో, How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers. How to bear యుద్ధములకు it. పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా? అతనికి బంధుమిత్రులని తెలియదా? Does he not know beforehand that they are their relatives? కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు. Because he was in full youth, the blood was యువకుల boiling. యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది. This is the heart of the man of a courage. ఉడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది. That is the trend of hot blood. ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది. The youth is like a passing cloud that comes in బాల్యములో between. లేదు, వృద్ధాప్యములో లేదు. ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది. The stage of youth comes in between and passes off. మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపడటం ఎందుకు? Why do you pride yourself of this youth? ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుని యొక్క వయసు 74. Arjuna's age at that time was 74 and that of Krishna 76. అప్పుడు 74, 76 మంచి యవ్వన వయస్సు అని వారు పలికించేటువంటి వారు. 74, 76, youth, full youth. ఇప్పుడు 18, 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాము. Now we say between the age of 18 to కానీ 20 is youth. త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. In that 50 సంవత్సరం వరకు బాల్యమే. till 50, it is just childhood. 75 పైననే యవ్వనం ప్రారంభమని. Youth begins after 75. దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచారికి ఎంత వయసు? 112 years. The commander-in-chief Bhishma was age 112. అలాంటి 112 years ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు. Bhishma age 112 served as commander-in-chief. కారణం ఏమిటి? What's the reason? ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు. The food and habits are responsible for their strength. ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
The modern food and habits make us age, grow అంతేకాకుండా old. అనవసరమైనటువంటి భావాలంతా తలకు చేర్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు. Today we are stuffing our head with unnecessary ideas. విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి. The student becomes the one of the pleasure, having sought admission into an కానీ institution. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి. A student should remain as a student. విషయంలో forever. ప్రవేశించకూడదు. He should not have any kind విషయంలో of... ప్రవేశించే విద్య నాశనమవుతుంది. Then you will spoil your education. విద్యా యా అనగా ప్రకాశము. ఏది Ya, విద్య అనగా ప్రకాశము. which means the ఏది brilliance. ప్రకాశాన్ని అందించునో అది ఏ విద్య అని. That which gives this brilliance light is Vidya. కనుకనే ఇట్టి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు. Therefore he should seek the light of knowledge, nothing else. కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు. The modern student, by talking too much, losing his power. ఈ ఇంద్రియ శక్తినంతా కూడాను జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు. The power given to the student, which is to be spent throughout his lifetime, is spoiled by the time he reaches కనుక 20. విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి. Therefore everyone should preserve this power, energy given to us. చూపును కూడా నువ్వు చక్కగా మనం కాపాడుకోవాలి. We should also preserve ఈనాటి our look. చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు. Even youngsters, very young boys, they put on glasses. ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు. Even youngsters have got hearing aids. ఇదంతా ఏమిటి కారణము? What's responsible for all కలి this? ప్రభావమా? Is the effect of ఇది Kali? కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు. It's not possible to think so. తన యొక్క బలహీనత దీనికి మూల కారణము. Your own weakness is the cause. తనకు అవసరమైనటువంటి విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక Without making use of mind for necessary things, తనకు అనవసరమైనటువంటి విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు. he goes on spending time ఈ thinking of విచారం unnecessary అంటే matters. కేవలము కారణం లేనటువంటి విచారం. This inquiry has no reason at దాని all. వల్లనే తాను విచారంలో అనేక విధములుగా బాధపడుతున్నాడు. Such unnecessary inquiry will make దీనికి him రూపం worry. ఏమిటి? What's వాట్ the ఈస్ ది షేప్ ఆఫ్ వరీ? What is the shape of worry? ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. It is mentally created fear only. అంతే తప్ప దీనికి కారణాలే లేవు. No దీనికి reason. రూపమే లేదు. It has no form either. కనుక విద్యార్థులారా, Students, మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి. therefore, you should be ideals by developing, fostering the virtues and proper హృదయంలో behavior. ఉండినటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. See that the love is directed along the sacred path. అది దైవత్వము. That is divinity. మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి. All the thoughts that come to us are so mean, so low as mud. కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి. That's like a coal. ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా? For coal, why should we spoil the precious diamond like life? కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా. Do you buy coal paying diamond? మనలో కోపమే వస్తుంది. Suppose we are angry. ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. And అసూయ వస్తుంది, You are అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసిబొగ్గుల వంటివి. the characters like jealousy, ఇవి ego, చాలా pride, చిన్నవి, విలువలేనటువంటివి. they are mean, so low, no ఇలాంటి value. విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు. For these valueless things, why should we spoil sacred qualities like forbearance అది and పూర్వం peace? చెప్పాను. పి Bhagavan referred to 3 P's. పి ప్యూరిటీ, First P, purity. పి పేషెన్స్, Second P, patience. థర్డ్ పి పర్సివరెన్స్. Third P, ఈ perseverance. మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి. We have to safeguard all the 3 P's. పవిత్రమే మనలో బయలుదేరితే పేషెన్స్, శాంత మనలో ఆవిర్భవిస్తుంది. When once there is purity, you will have patience. ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు. Where there is purity, there is patience. ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండూ చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది. With the purity and patience, naturally we will have ప్రతి determination. దానికిడను ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి. Everyone should have determination. దేనికి? What for? మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి. You should determine to do good things. పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు. You should not determine to harm పరులకు others. కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు. Not to hurt anybody. పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు. Not to harm పరులకు anybody. హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు. Not to be violent.
పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి. You should determine to render service to others. పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి. You should determine to make others happy. ఒక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల To ఉంటుంది. achieve divinity, you should be determined. అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి. We should have determination in these ఈ aspects. పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి 4 ప్రశ్నలు వేసుకోవచ్చు. We have to put a question where and when, how to develop this ఎప్పుడు determination. ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి. Where and how, in what way we should make of the use ఈ of this విచారణ determination. చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. When you inquire in this direction, determination కానీ will be ఈనాటి correct. యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు. The modern youth, the moment they are agitated, emotional, they will give పెద్దలు up కానీ this చిన్నలు determination కానీ resort to action. తొందరపాటు ఉండకూడదు. Never be in a hurry. శాంతంగా మనం ఒక కార్యంలో ప్రవేశించాలి. Be peaceful and act. ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటినీ విచారించాలి. In determination, discriminate. మొట్టమొదటి విచారించాలి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మొట్టమొదటి దీన్ని విచారించాలి. First discriminate whether it's right or wrong, good or రైట్ bad. అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి. When your conscience tells you it's right, come on, start. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు. You don't need anybody to stand నీ as a witness. కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్. Your conscience is the correct అదే witness. చిత్. That is chit. ఆ చిత్ అనేటువంటిది ఏమిటి? What is అదే this? అవేర్నెస్. The chit is awareness. అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్. This is chit, this is awareness, this is conscience. పదములు వేరు వేరు కానీ The words are different, ఆ యొక్క వస్తువు ఒక్కటే. but the object is one. ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాది. Though the object is one, it discharges varied functions. ఒకే So బ్రాహ్మణుడు different names. వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ అంటారు. When a Brahmin cooks, he is called a Brahmin cook. ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు. As Brahmin worships, he is a priest Brahmin. ఇంకొక అదే పూజారి ఇంకొకటి అస్ట్రాలజర్ ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు. If he is an astrologer or a palmist, we say Panchanga Brahmin. కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకొని పేర్లు కూడా మారుతూ ఉంటాయి. Same Brahmin, basing on the function he discharges, he gets the కనుకని title చిత్ name. అన్నా అవేర్నెస్ అన్నా కాన్షియన్స్ అన్నా ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే. Therefore, chit, awareness and conscience are ఆ synonymous. చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. Chit is highly valuable. సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్తు. Chit awareness is close to Sat being. సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్. It is the Chit awareness that proves Sat being. చిత్తే లేకపోతే సత్తును నిరూపించడానికి వీలు కాదు. Without this awareness, you cannot prove the existence of ఇది ఒక being. టంబ్లరు, దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి. You find the tumbler. What is that proves ఈ the fact వెలుగే is the ఈ light. టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి. It is the light that makes the tumbler shine. టంబ్లరు సూర్యుని ప్రకాశింపచేయటం లేదు. It's not the tumbler that makes the అదే sun రీతిగానే shine. ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపచేస్తుండాలి. Therefore, it is the awareness సత్ that అనగా makes the being shine. బీయింగ్ Sat means being. ఉన్నది, Existence. ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది. It is permanent existence, changeless. కానీ ఎప్పుడూ ఉన్నదనేటువంటిది ఈ చిత్తే నిరూపించిస్తుండాలి. So this permanent existence or being is proved by this chit awareness. కనుక మన కాన్షియస్ మనం ఫాలో చేయాలి. Therefore, we should follow our అది conscience. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. 4 F's. That's what Bhagavan tells us. F 4 F F's. F F. 4 F's. ఫస్ట్ F ఫాలో ది మాస్టర్. First, F, follow the హూ ఇస్ యువర్ master. మాస్టర్? Who is your నీ master? కాన్షియన్స్ నీ మాస్టర్. Your conscience is your కనుక నీ master. కాన్షియన్స్ నీ ఫాలో చేయి. So follow your నీ conscience. కాన్షియన్స్ నీ గురువు. And your నీ conscience is కాన్షియన్స్ your, నీ దైవము. That's God. నీ కాన్షియన్స్ నీ విట్నెస్. that is the witness. కనుక నీ ఫాలో ది మాస్టర్. Follow the master. సెకండ్ F ఫేస్ ది డెవిల్. Second, you face the devil. ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకు. So never be afraid of any of the wicked actions, wicked thoughts or behavior whatsoever. కనుక నీ ఫేస్ ది డెవిల్. Face the devil. థర్డ్ F ఫైట్ టు ది ఎండ్. Third, you fight to the end. ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి. Let anything happen with all that determination, you should be ready to పట్టిన accomplish. పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాకా అట్టె ఉండు. Having determined to do a task, just hold on until it is fulfilled. తలచినదేదియో తలచనే తలచి తిరి తలుపు తీరెడు దాకా పోవకుండు. Having thought until the thought is answered, don't go back. కోరినదేదియో కోరనే కోరి తిరి కోర్కె చెల్లుడు దాకా పోవకుండు. Having desired until a desire is granted, don't leave.
అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు. Having asked, don't drop, don't give up until it is given. పోరు పడలేక తానైన బ్రోవవలయు. He has to confer grace out of disgust. వడలు తెలియక నీవైన అడుగవలయు. Or you should ask falling unconscious. అంతియే కాని నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. Only that if you go on your own is not the quality of a అదియే devotee. దీక్ష. That is అది determination. ఏ డిటర్మినేషన్. That is అది ఏ determination. పట్టుదల. That determination. ఆ పట్టుదల దేనిపైన ఉండాలి? What is it that పవిత్రమైనటువంటి దానిపైన, you should పరోపకార సంబంధమైనటువంటి దానిపైన ఈ పట్టుదల ఉంటుండాలి. determine to do sacred things and to render service ఎవరికి to others. ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు. You should never determine to harm others. That would not help you either. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, hurt never. ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి. Students should determine in this direction. దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం You సంపాదించుకోవాలి. should develop proper friendship for this. ఆ మిత్రత్వం ఏమిటి? What is that అది friendship? ఏ దైవం. A friend is God. రియల్ మిత్రుడు దైవమే. The real friend is only God. శ్రూత్ అని చెప్పింది గీత. Gita అనగా says ఏమిటి? Suhrut. ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, Without expecting anything in return. ఏ దానిని కూడా నీ నుంచి ఆశించకుండా, Does not expect anything from you. నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా, It doesn't ask anything. సర్వసంగ పరిత్యాగంతో With total renunciation. సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము. It is the divine hand that helps you in every task that you undertake. సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను, At all periods of time, everywhere. ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండే. God's hand is always a helping hand. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి. That help we should always desire for. మిగిలిన సహాయాలు కోరి ఏం ప్రయోజనం? What is the use of other sorts of help? ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానమవుతుందా? You may have number of dogs, they can all never be equal to a కాదు tiger. కాదు. No. ఒకానొక సమయం లోపల At one time, ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైనటువంటి పట్టుదలను పడుతుంటారు. the modern students with the courage, they determined. ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము. This is the weakness in this modern age. ఒకనాడు One day, అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి all the deer over there in the ఒక forest, కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట. they held a conference. ఈ కాన్ఫరెన్స్ లోపల There in the conference of the deer, ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట. the president of the conference of the deer has vowed there. మై డియర్, My dears, ఓ ప్రియమైనటువంటి జింకలారా, he said, oh dear dears, మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము. in what way we are less than dogs? మన యొక్క రన్నింగ్ అనేటువంటిది, మన యొక్క పరుగుడు కుక్కలకి ఏమాత్రము లేదు. We run very fast, faster than dogs. మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు. We are in no way inferior to dogs. ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు. We can jump higher. పరిగెత్తడం Than అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు. we can run faster than dogs. సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకి అంతా కూడా తామసిక ఆహారమే. We partake sattvic food, but the dogs partake on tamasic అతని food. ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది. The food and habits of a dog are so low and mean. జింకలను భగవంతుడైన కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు. God loves మనం deer. సాత్విక హృదయలము, You have pious heart. శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము. We got so much of power and మన ability. కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి. The legs are short. కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి. The moment it kicks with that little leg, all the intestines will come అంత out. శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి? We are so powerful. Why should we be నేటి afraid of నుండి a dog? కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి. They passed a unanimous resolution that they should not be afraid of dogs. అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు. All days were ready, passing the resolution unanimously. కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది. Listening to the voice, one dog there in the forest barked loudly. కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి. By listening to the barking sound of the dog, not even one deer remained ఏంటి there. ఈ నిర్ణయాలు? What are these resolutions? కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరారు. By the time it's a matter of action, all would run away. ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి. That's the modern trend. మాటలు అధికంగా మాట్లాడకూడదు. We should not talk too much. కనుకనే మనము పనికి పరారు, తిండికి తయారు. We are ready for food, for work we run away. కాదు కాదు. No. తిండికి పరారు, పనికి తయారు.
ఆ విధంగా ఉండాలి మనం. We should be ready to do job. ప్రతి or దానికి work. కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి. We should be ready, action oriented. ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు. This age is highly sacred. ఇది చాలా దైవతత్వానికి కూడినటువంటి వయసు. It's one of the divinity. ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు. It gives you ఈ good మాధుర్యమైనటువంటి fruits. ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు. We should not spoil this sacred కాలం age. ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు. We should not waste time. దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు. We should not be in bad దుష్కార్యంలో company. ప్రవేశించకూడదు. Not have bad thoughts. కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత సదాలోచన చేత సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి. Therefore, we should spend time in good company, entertain good thoughts, good behavior, good తల్లిదండ్రులు emotions కూడాను and good feelings. మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు. Even the adults also will feel very ఎలాంటి happy watching తల్లిదండ్రులైనా your కూడాను behavior. కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు. All parents want you to get a good name and fame. మంచి క్లాసులో ఫస్ట్ రావాలి. You should stand first in the ఈనాడు class. చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి, Today there are ranks, కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి. but his behavior is blank. అది ర్యాంక్, ఇది బ్లాంక్. Examination rank, life పూర్తి is విధంగా blank. ఉంటుంటాది. This is the trend now. కాదు, అన్నిటి యందు ర్యాంక్ నే రావాలి. You should secure rank in every ఇంకే aspect. విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు. There should not be any crack any మనకి time. ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి. By talking too much, we develop bad qualities. ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో, If you meet a friend, say hello. హౌ ఆర్ యు, hello. హౌ ఆర్ యు, How are you? గుడ్ బై గుడ్ బై, Goodbye, అంతే. goodbye. That's ఇంకా all. అమితంగా మాట్లాడకూడదు. You should not talk too much. అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి By talking too much, you indulge in vain gossip. అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది. Unnecessary matters come. తద్వారా మనమే బలహీనులైపోతాము. Therefore, we become weak. ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనము శక్తిని సాధించుకోలేకపోతున్నాం. Because of weakness, we will not be able to achieve anything. కనుకనే So, విద్యార్థులు Students, మితంగా మాట్లాడి Talk less. అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి. they should talk less, they study more and get very high marks. అంతేకాకుండా Not ఈ only- మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి. By talking less, you will have pure thoughts. పవిత్రమైనటువంటి కార్యాల్లో మనము ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము. You will be able to act in a sacred ఈ way. మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి. The gossip sometimes comes on the way. తద్వారా శ్రవణం చేస్తాము. You listen to the ఆ vain శ్రవణం gossip చేసినటువంటి క్రియరూపంలో ప్రవేశపెడతాము. and then you translate into action. కనుక ఎవ్వరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు. Let's not be bothered about anybody. అద్వేష్ట సర్వభూతానాం, Let's not- ఎవరిని మనం ద్వేషించకూడదు. We should not hate anyone either. కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే, Therefore, this kind of valor of talking too much కార్యసూరత is more. క్షీణించి కరిగిపోయే, The action is less and less. బ్రతుకులు ఆడంబరములాయే. Life is full of pomp and show. నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే. This is the sort of modern life of ఇలాంటి a చెడ్డ student. పేరును మనం తెచ్చుకోకూడదు. We should not get a bad name. విద్యార్థి అనగా విద్యాం అర్థయతీతి విద్య, ఇది మనం విద్యార్థులుగా ఉండాలి. A student means the one who earns for study. పెద్దలను గౌరవించాలి, Respect elders. గురువులను గౌరవించాలి, Respect your teachers. తల్లిదండ్రులు ప్రేమించాలి. You should love your ఇది parents. మనం నేర్చుకోవాల్సినటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Mother is God, teacher is God, father is God. కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి. You should install these sacred ideals in your heart. అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది. Then only the greatness of the institution, of the education system will be known. కానీ ఈనాటి విద్యార్థిగానే బ్రతకాలి. The modern student will have to lead the life of the విద్యార్థి ఎవరు? student. Who is the student? జీవితం యొక్క 4 అంతస్తుల మేడ. The life is 4-storied mansion. ఏమిటి? What? బ్రహ్మచర్యం, First brahmacharya, గృహస్థం, household, వానప్రస్థం, vanaprastha, సన్యాసం. and ఈ sannyasa. 4 అంతస్తుల మేడ ఇది. There are 4 stories ఈ here. 4 అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది. Brahmacharya, the position of a student is the foundation. ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన 3 అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి. When this foundation of syllabus is strong, everything will be కానీ ఈ secure. పునాది లోపలనే చాలా కదిలిపోతే 3 అంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి. If you want to be an ideal householder, you need very good foundation as a మంచి student. పేరును సంపాదించాలి. You should get a good name. ఇంటిలో బయట కూడా నువ్వు మంచి పేరు At తెచ్చుకోవాలి. home and outside, you should get good name. పుత్రోత్సాహంబు నాడు, పుత్రోత్సాహం పుట్టిన తక్షణమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము. It's not merely distributing sweets on the day one begets a పుత్రోత్సాహము son. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు
Father will not be immediately happy on coming to know that he has జనుల a son. పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి. The day when his son is ప్రపంచమంతా praised, జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది. when the whole world, everybody praises your son, అట్టి then the son will be ఆనందాన్ని happy. తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు. It is the duty of the son to make the father so happy. Like this. అందుకోసమనే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు. Therefore, parents want a son for this reason. ఎందుకోసం? Why? వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు. They want to be happy in their old age, listening to the name and the fame of their son. అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. They will never think. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడాను పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు. Let them be anybody for that matter. They love their son. దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గులైన తల్లిదండ్రులు లేరు. There may be a bad son, but they'll never be a bad parent. కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి. You should make your parents very happy, ecstatic by దీనికి getting a good name. మిత భాష అతిహాయి. If we talk less, you'll be very happy. సన్యాసాశ్రమం నందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము, వినటము, మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతని దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు. Ascetics spend their time in the forest, observing silence, will not look at anything, will not listen to anything. అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు. Therefore they listen to the inner sound by observing external silence. కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు. They close their eyes and sit in ఈ ధ్యానంలో meditation. కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటాది? How is it? నిశ్శబ్దంగా ఉండాలి. Everything should be ఆ silent. నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది. In silence only you listen to the sound of the నీ footsteps of శబ్దమే ఇంత God. పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుడు వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది? When you are so loud, how do you listen ఎంత to the sound of నిశ్శబ్దంగా నీవు God? ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది. The more silent you are, you will be able to listen to the sound of the footsteps of God. కనుకనే సైలెన్స్ ఈజ్ గాడ్. So silence is God. అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము. That is the sound in silence. ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి. Inquire clearly. చెవులు రెండు గట్టిగా మూసుకోండి. You close your ears tightly. ఈ మూసుకున్నప్పుడు When you close, అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి. you will find a sound over there. When you close your ears tightly, primal sound Om you listen to. అది నిశ్శబ్దంలోని శబ్దము. That is the sound in silence. నీవు కేవలం నాలుకను బంధించినప్పుడు ఆ యొక్క శబ్దం అందులో బయలుదేరుతుంది. When you don't talk any longer, you listen to the ఆ sound. శబ్దమే బ్రహ్మము. That sound is Brahma. కనుకని శబ్ద బ్రహ్మమయీ God is the sound in silence. చరాచరమయీ Present in the movable and immovable. జ్యోతిర్మయీ One of వాంగ్మయీ light and word. నిత్యానందమయీ Eternal bliss. పరాత్పరమయీ Supreme. మాయామయీ One of illusion. శ్రీమయీ One of wealth. శబ్ద బ్రహ్మమయీ. The one of the sound. ఏ శబ్దం అది? What sound? నిశ్శబ్దంలోని శబ్దము. That is the sound in silence. లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు. Or else our sound will be more loud. కనుకని మౌనము దినమునకు 1 గంట అయినా కూడా మనం మౌనం వహించాలి. At least we should observe silence 1 hour at least per day. ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గావించుకోవచ్చు. During that hour of silence, all the lost energy చూడండి, can be పగలంతా మనం regained. శ్రమపడి పని చేస్తాము. You work all the daytime. రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. By the time you take rest at night, ఇంద్రియములు విశ్రాంతి all senses తీసుకునేటప్పటికి take rest. రెండవ దినము చురుగ్గా మనం పని చేస్తాము. Following day, you can work enthusiastically. అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము. It only means where limbs and senses need rest. ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసు కూడాను విశ్రాంతి అవుతుంది. Because of the rest given to the body, the mind can get మనోశాంతి rest. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి. It is the rest given to the mind gives you mighty power. దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు. In Vedantic parlance, it's amanaska, withdrawal of the mind. అమనస్కం అనగా మనసు లేనటువంటిది. Amanaska means withdrawal of ఎప్పుడు the మనసు mind. ఉండదు?
గాఢ నిద్రలో మనసు లేదు. In deep sleep there is no mind. స్వప్నంలో కూడా మనసు ఉంది. In dream there is mind. స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నిటినీ సృష్టించుకుంటుంది. The mind in the state of dream creates తనను all. తాను కూడా సృష్టించుకుంటుంది. It creates its own self. కానీ గాఢ నిద్ర లోపల, సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు. In a deep sleep there is no mind. దానివల్లనే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నాడు. So it is called sushupti, good sleep, sound sleep. ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది. Then is the divinity that manifests. కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము. Therefore one is the gross, the subtle, the causal is కారణ beyond. స్వరూపమే సుషుప్తి. That causal final state is deep sleep. తర్వాత తుర్యాస్థితము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము. Final is turiya, which is ultimate, మహత్తరమైన శక్తి. the mighty power. దీని ఏ తుర్యావస్థ అన్నారు. This is called the state of turiya. జాగ్రత్త, Waking state, స్వప్నం, dream, సుషుప్తి, తుర్యావస్థ, 4 స్థానములు. the waking state, the dreaming state, the deep sleep state, and turiya. కనుక మనము తుర్యావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి. In the last state of turiya, కానీ we అనేక take మంది rest. పిల్లలు నిద్ర లోపల కూడాను సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడాను తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి. Because even while you are in sleep, we go on thinking. నిద్ర కూడా పోరు చాలా మంది. Many don't sleep ఈ even. పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యర్థం చేస్తుంటాం. With the approach of examinations, they ఒక keep నైట్ అంతా awake. మేలుకొని 20 పేజీలు చదువుతాం మనము. We spend the whole night reading 20 pages. ఏం ప్రయోజనం చదివి? What is the use? 20 పేజీలు చదివావు. You have gone through 20 తిరిగి pages. తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు. Next morning, you don't remember even one page of కారణం ఏమిటి? information. What's the reason? సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము. Because the natural sleep is very essential. నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము. By giving up sleep, you will never pass. కానీ నిద్రపో, Sleep. అర్లీ గెట. And then get up early. ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు అవసరం చదువుకో. Get up early at 3 o'clock, if necessary, read. అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు. But don't spoil your sleep. తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము. We can live without eating, but we cannot live without sleeping. కనుకని నిద్ర చాలా అవసరము. So sleep is important. నిద్రే సమాధి స్థితి అన్నారు. It's only sleep that gives the state of samadhi. కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు. So don't give up sleep. ఈ విచారాలకు అవకాశం అందించకూడదు. Don't be worried. ఎందువల్ల Why? పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి. As we go on talking throughout the day, they come back to us as కనుకనే resound. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ Everything is reaction, reflection, resound. అన్ని మన యొక్క మాటల చేతను, చర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి. They come back to us because of our words and deeds. విద్యార్థులారా, Students, మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి. don't talk too much. Cut short your talk. అవసరమైన మాట్లాడుకోండి. Talk what is సబ్జెక్ట్ necessary. సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి. You can talk on matters ఏదైనా related to your ఎదుర్కొన్నప్పుడు subject. హలో అంది, హలో అను అంతే. Always restrict yourself. నయా Hello to పైసా hello. ఇచ్చి కల్పించుకుంటే 4,000 ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగా అనేటువంటి సంబంధం If కల్పించుకోకూడదు. you got the relationship by spending naya paisa, you cannot give it up even spending 4,000 later. కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు. We should not have that sort of friendship. ఎవరితో విరోధము వద్దు. Don't be an enemy to anybody. కాలేజీలో ఎంతకాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు. After all, you may stay here in the college for ఈ 3 to 4 టెంపరీ years. పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి? During this time, which is a passing cloud, why should you have relationship? మంచి పేరు తెచ్చుకోండి. Get a good name. తల్లిదండ్రులకు సంతోష పెట్టండి. Make your parents happy. మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ. If you fail in the examination, parents will feel 2 sad. సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది? If you secure a pass in 2 years' time, if you take 4 years, they have to spend ఒకవైపు a lot. కాలం వ్యర్థము, You are wasting time. మనసు కష్టము, And they feel ధన sad. వ్యర్థము, Money is wasted. ఎనర్జీ వేస్ట్, Energy is wasted. అన్ని వేస్ట్ అయిపోతుంది. Everything is కాబట్టి wasted. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. So life is ultimately is wasted. కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి. We should see that we will not waste a second. మితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటది. If you talk less, you will be very happy. కనుక So, మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు. let's not be afraid of this world. మన హార్ట్, మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి. We should develop intense love for పాప God. భీతిని కూడా నువ్వు We పెంచుకోవాలి. should have fear of sin. పాపమే రాకుండా చూసుకోవాలి. We should never commit a sin. భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ, జయ రాధ జయ మాధవ గౌరీ, జయ రాధ జయ మాధవ గౌరీ. భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ
రాధ జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ శౌరి మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ సాయి నారాయణ కేశవ నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ శౌరి భవ భయ హరణ వందిత చరణ 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 జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ శౌరి మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ శౌరి జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరి